హలో వ్యూయర్స్, జనరల్గా ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కూర ఇష్టం ఉంటుంది కదా. అలాగని అన్ని కూరలు ఒకే రోజు చేసి పెట్టలేం కదా. అలా అనుకునే నేను ఈరోజు దొండకాయ కూర చేద్దామని చెప్పి కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. కానీ తీరా చూసేసరికి ఆల్మోస్ట్ అన్నీ కూడా పండిపోయి ఉన్నాయి, కొన్ని మాత్రమే పచ్చిగా ఉన్నాయన్నమాట. ఆ కొన్ని తీసేసి అందులో కొన్ని బెండకాయలు యాడ్ చేసి అందులోనే కొన్ని వంకాయలు కూడా యాడ్ చేసి మంచిగా మామిడికాయ వేసి అన్నీ కలిపి కర్రీ అయితే చేసేసాను. చాలా అంటే చాలా బాగుందండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని కర్రీ, కానీ చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో మరి ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేసారు కదా. ఇక వెంటనే కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ అండ్ ఉల్లిపాయలు రెండు వేసి బాగా ఫ్రై చేద్దాము. అంత ఎక్కువ కుక్ అవనవసరం లేదండి ఉల్లిపాయలు. ఈ కుకింగ్ టైంని తగ్గించడానికి ఫస్ట్ అయితే పసుపు అండ్ ఉప్పు కూడా వేసేస్తున్నాను వెంటనే ఉల్లిపాయల్లో. ఇక 2-3 మినిట్స్ దాకా ఈ ఉల్లిపాయలు మగ్గేసిన తర్వాత అందులోనే బెండకాయలు ఇంకా వంకాయలు రెండు కూడా వేసి కాసేపు ఫ్రై చేద్దాం. ఇవి కూడా ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా వెంటనే మళ్ళీ దొండకాయలు కూడా వేసేద్దాం. ఈ దొండకాయలు కూడా వేసిన తర్వాత ఇవి కూడా మళ్ళీ ఒక 2-3 మినిట్స్ దాకా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వెంటనే మన బేసిక్ స్పైసెస్ ఆల్రెడీ మనం పసుపు ఉప్పు వేసేసాం కాబట్టి ఇప్పుడు కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఈ మూడు వేసి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసేద్దాం. ఇక్కడైతే మనం ఒకవేళ హై ఫ్లేమ్ పెట్టుంటే మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. లేకపోతే మళ్ళీ ఇక్కడ మనం వేసిన పౌడర్డ్ మసాలాస్ కదా, తొందరగా మాడిపోతాయి అన్నమాట. ఆ మాడితే మళ్ళీ స్మెల్ మారిపోతుంది. సో ఏవి మాడకుండా అటు ఫ్రై కూడా అవుతూ ఇలా బాగా కలిపేసి పెట్టేయాలన్నమాట. ఆ తర్వాత వెంటనే టొమాటోస్ యాడ్ చేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి వెంటనే ఈ టొమాటోస్ని మగ్గించాలన్నమాట. ఇక్కడ మనం అయితే బాగా సన్నగా తరిగేసాం కాబట్టి టొమాటోస్ ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ అది మెత్తబడితే సరిపోతుంది అన్నమాట. ఆ తర్వాత వెంటనే చింతపండు రసం వేసేయాలి. ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిస్తే మనకి వన్స్ ఈ వెజిటబుల్స్ ఉడికిపోయాయి అంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా మళ్ళీ ఏమీ చూడని అవసరం లేదు. మీరు టేస్ట్ చూసుకొని ఒకవేళ కారం ఉప్పు ఏమైనా తక్కువ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవడమే. నేను ఈ చింతపండు రసం వేసేటప్పుడే కొంచెం పచ్చి మామిడికాయను కూడా కట్ చేసి వేసాను అనమాట. దానివల్ల ఫ్లేవర్ టేస్ట్ ఇంకా పెరిగింది. మీరు కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, పర్లేదు. ఈ కర్రీ వల్ల ఇంకొక యూస్ కూడా ఉంది, అదేంటో చూద్దామా. చాలామంది ఆవాలు, కరివేపాకు, జీలకర్ర ఇట్లాంటివన్నీ ఏమేమి వచ్చినా కానీ ఏరి పక్కకు తీసే అలవాటు ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ కర్రీ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టేస్ట్కి కూడా టేస్ట్ డిఫరెంట్ ఉంది, ప్లస్ ఆ ఏరి తీసేంత ఏమీ ఉండదన్నమాట. అన్నీ కూడా మంచిగా కలిపేసి తినేయచ్చు. అండ్ మనం టొమాటోస్ కూడా చాలా చిన్నగా కట్ చేసాం కాబట్టి ఆ టొమాటోస్ తీసే బాధ కూడా లేదనమాట. సో ఇక లేట్ ఎందుకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.